హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్. పాల్గొన మాసం శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని అమలకి ఏకాదశి లేదా ఉసిరి ఏకాదశి అంటారు. దీని తర్వాత హోలీ పండుగ వస్తుంది కాబట్టి దీన్ని రంగబరి ఏకాదశి అని కూడా అంటారు. ఇవాల్టి వీడియోలో ఈ ఏకాదశి విశిష్టత, తిథి సమయాలు, పూజా విధానం, నైవేద్యం మరియు ఉపవాస నియమాల గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముహూర్తం మరియు తిథి సమయాలు 2026 సంవత్సరంలో ఈ అమలకి ఏకాదశి ఎప్పుడు వచ్చిందంటే ఫిబ్రవరి 27 శుక్రవారం. ఫిబ్రవరి 26వ తేదీ అర్ధరాత్రి 12:30 నుండి ప్రారంభమవుతుంది. ఫిబ్రవరి 27వ తేదీ శుక్రవారం రాత్రి 10:21 వరకు ఏకాదశి తిథి ఉంటుంది. పారణ సమయం ఫిబ్రవరి 28 శనివారం ఉదయం 6:47 నుండి 9:06 లోపు పూజ ముగించుకొని ఉపవాసం విడవాలి. ఇప్పుడు పూజా విధానంలోకి వెళ్తే ముందుగా పూజా మందిరాన్ని అలంకరించుకొని నిత్య దీపారాధన చేసుకోవాలి. ఆ తర్వాత చేతిలో అక్షింతలు, నీరు తీసుకొని శ్రీ మహావిష్ణువు ప్రీత్యర్థం అమలక ఏకాదశి వ్రతం చేసుకుంటున్నాను అని మనసులో సంకల్పం చెప్పుకొని అక్షింతలు కిందికి వదలాలి. తొలి పూజ గణపతి పూజ. మనం ఏ పూజ చేసినా మొదట గణపతికి పూజ చేయాలి కదా. ఒక పసుపు గణపతిని లేదా విగ్రహాన్ని ఉంచి పసుపు, కుంకుమ, పూలతో అలంకరించాలి. ఓం గం గణపతయే నమః అంటూ వినాయకుడికి ధూపం, దీపం, నైవేద్యం సమర్పించి పూజ నిర్విఘ్నంగా జరగాలని ప్రార్థించాలి. ఉసిరి మొక్క ప్రతిష్ఠ. ఇప్పుడు విష్ణుమూర్తి పటాన్ని లేదా విగ్రహాన్ని ఉంచి దాని పక్కన మనం తెచ్చుకున్న ఉసిరి కొమ్మను ఒక పాత్రలో మట్టి పోసి ప్రతిష్ఠించాలి. ఉసిరి కొమ్మకు 3 చోట్ల గంధం, కుంకుమ బొట్లు పెట్టాలి. ఈ ఉసిరి చెట్టులోనే లక్ష్మీనారాయణులు కొలువై ఉన్నారని భావించి నమస్కరించాలి. విగ్రహాలు ఉన్నవారు గంధం మరియు తులసి దళాలు వేసిన నీటితో స్వామివారికి అభిషేకం చేయాలి. అభిషేకం పూర్తయ్యాక స్వామిని శుభ్రం చేసి మళ్లీ పీటపై ఉంచాలి. స్వామివారికి పసుపు రంగు వస్త్రం లేదా పూలమాల సమర్పించాలి. అష్టోత్తరం. ఓం విష్ణువే నమః, ఓం నారాయణాయ నమః అంటూ విష్ణు అష్టోత్తర శతనామావళిని చదువుతూ తులసి దళాలతో పూజించాలి. అలాగే లక్ష్మీ అష్టోత్తరం కూడా చదువుకోవాలి. ఈ ఏకాదశి రోజు ప్రత్యేకత ఏమిటంటే పిండి దీపాలు. బియ్య పిండిలో బెల్లం, ఆవు పాలు కలిపి చిన్న ప్రమిదల్లా చేసి అందులో ఆవు నెయ్యి వేసి వెలిగించాలి. వీలైతే రావి ఆకుపై ఈ దీపాన్ని ఉంచి వెలిగిస్తే ఇంకా మంచిది. తయారు చేసుకున్న నైవేద్యం లేదా పండ్లు, ముఖ్యంగా ఉసిరికాయలని ఒక పళ్ళెంలో ఉంచి స్వామివారికి నైవేద్యంగా సమర్పించాలి. నైవేద్యంపై ఖచ్చితంగా ఒక తులసి దళం ఉంచడం మర్చిపోకండి. చివరిగా కర్పూరంతో స్వామివారికి హారతి ఇవ్వాలి. పూజలో ఏవైనా తప్పులు ఉంటే క్షమించమని, అందరినీ చల్లగా చూడమని వేడుకుంటూ సాష్టాంగ నమస్కారం చేసుకోవాలి. శుక్రవారం ఏకాదశి కాబట్టి సాయంత్రం కూడా ఒకసారి దీపారాధన చేయండి. పూజా పీఠాన్ని లేదా ఆ ఉసిరి కొమ్మను శనివారం ఉదయం పారణ చేసిన తర్వాతే కదపాలి. ఏకాదశి అంటేనే ఉపవాసం మరియు జాగరణ. పూర్తిగా ఉపవాసం ఉండగలిగేవారు దశమి రాత్రి నుండే ఆహార నియమాలు పాటించాలి. ఆరోగ్యం సహకరించని వారు పాలు, పండ్లు తీసుకోవచ్చు. రోజంతా ఓం నమో భగవతే వాసుదేవాయ లేదా విష్ణు సహస్రనామం పఠించాలి. పచ్చకర్పూరం వెలిగిస్తూ స్వామివారి నామస్మరణ చేయడం వల్ల ఇంట్లో సానుకూల శక్తి పెరుగుతుంది. అమలకి ఏకాదశి విశిష్టత. పురాణాల ప్రకారం చిత్రరథుడు అనే రాజు ప్రజలతో కలిసి ఉసిరి చెట్టు కింద ఈ వ్రతం చేసేవాడు. ఒకసారి ఒక పాపాత్ముడైన వేటగాడు ఆకలితో అక్కడికి వచ్చి భక్తులు చేసే హరినామ సంకీర్తన వింటూ తెలియకుండానే ఆ రోజంతా ఉపవాసం, జాగరణ చేశాడు. ఆ పుణ్యం వల్ల అతను మరణాంతరం విష్ణులోకానికి చేరుకున్నాడు. అంటే మనకు తెలియకుండా చేసినా సరే ఈ ఏకాదశి వ్రతం అంతటి మహాపుణ్యాన్ని ఇస్తుంది. పూజ పూర్తయ్యాక ఉసిరికాయలను ప్రసాదంగా తీసుకోవచ్చు లేదా దానం చేయవచ్చు. ఈ ఏకాదశి శుక్రవారం వచ్చింది కాబట్టి పూజా పీఠాన్ని లేదా ఉసిరి కొమ్మను శుక్రవారం కదపకుండా శనివారం ఉదయం పారణ సమయంలో కదపండి. ఈ అమలకి ఏకాదశి రోజు మీరు కూడా ఉసిరి చెట్టును పూజించి విష్ణు కటాక్షం పొందాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.